నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానం అనేటువంటిది ఎన్ని గంటలు చేయాలి, ఎలా చేయాలి, ధ్యానం చేసిన తర్వాత మనకు ధ్యానం సిద్ధిందని మనకు ఎట్లా తెలియాలి అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా ఈ ధ్యానం అనేటువంటి మౌలికమైన సూత్రాన్ని మన పూర్వీకులైన మహాత్ములు మనకు ప్రబోధించారు. ధ్యానము అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే, ఏ కొండ గుహల్లో కూర్చొని జనాన అరణ్యానికి దూరంగా ఉండాలనేటువంటి అభిప్రాయము మనందరికీ కలుగుతూ ఉంటుంది, జనానికి దూరంగా ఉండాలని. అయితే ధ్యానము అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక ఆలంబనం. పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ధ్యానం అనేటువంటిది ప్రప్రథమున ప్రతి ఒక్కరూ కూడా ఆచరించియే తీరవలెను. అయితే ధ్యానం అనేటువంటి విధానాన్ని ఈరోజు మనము ఈ ప్రవచనంలో మనం ప్రస్తావన చేసుకున్నాం. ధ్యానము తెల్లవారుజామున 4 గంటలకు సాధకుడు లేవాలి. లేచి కాలకృత్యములు తీర్చుకొని శీతల స్నానం కానీ, గోరువెచ్చని వేడి నీళ్లు కానీ స్నానం చేసి ఆ బ్రహ్మముహూర్తంలో ప్రశాంతమైనటువంటి అమృత వేళలో ధ్యానాన్ని కొనసాగించాలి. ఈ ధ్యానము సాకారము నిరాకారము, సగుణము నిర్గుణము, సాలంబనము నిరాలంబనము అని పేర్లు. మొదట ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని సాకారంగానే ప్రారంభిస్తారు. నిరాకారం అనేటువంటిది ధ్యానం లేదు. నిరాకార ఉపాసన చెప్పారు కానీ నిరాకారంలో ధ్యానం లేదు. తన స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇక్కడ అసలైనటువంటి రహస్యం. ధ్యానము చేస్తారు, జ్ఞానముతో చూస్తారు అనేటువంటి ఒక సూక్తి ఉన్నది. కాబట్టి ధ్యానము అనేటువంటి ఆలంబనము ద్వారా పరమాత్మతత్వాన్ని పొందడానికి ఎందరో మహాత్ములు మన భారతదేశంలో ఈ ధ్యానం అనే ప్రక్రియను ఆచరిస్తూనే వచ్చారు. అయితే ధ్యానము తెల్లవారుజామున 4 గంటలకు దర్భాసనం పరుచుకొని ప్రశాంతమైన వాతావరణంలో, మరి మన పూజా గదిలో కానీ, లేదా ఎక్కడైనా మనకు అవకాశం ఉంటే అరణ్య ప్రాంతంలో, వనంలో కానీ, మరి ఎక్కడైనా కూడా ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మొట్టమొదట సుఖాసనం మీద కూర్చోవాలి. మనం కింద దర్భాసనం పరుచుకొని దానిపైన ధవళ వస్త్రాన్ని పరుచుకొని దాని మీద కూర్చొని సుఖాసనంగా కూర్చోవాలి. మనం ఈ సుఖాసనంలో ఉన్నప్పుడు మనకు మరి ఎక్కువ శరీరంలో బడలిక ఉండదు, నొప్పులు నోయులు ఉండవు. అలా ఈరోజు 10 నిమిషాలు, రేపు 20 నిమిషాలు, అటు పిమ్మట అలా 3 గంటల వరకు ధ్యానాన్ని చెప్పారు మన పూర్వీకులైన మహాత్ములు. ఈ ధ్యానము కొంతమందికి ఇష్టదేవతతో మమేకమవడం ఉంటుంది, కొంతమందికి నామస్మరణ చేస్తూ ఉంటారు, కొంతమందికి జపం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరంభ దశలో చెప్పినటువంటి విషయములే కానీ, మరి ప్రాథమిక దశలో చెప్పిన విషయములే కానీ, ధ్యానము అనేది ఆత్మస్వరూప చింతనం ధ్యానం అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు. సజాతీయము విజాతీయము అంటాడు. ఇక్కడ మనకు భాష్యాల్లో మనకు తెలియబడుతుంది. సజాతీయ వృత్తి ప్రవాహము
విజాతీయ వృత్తి తిరస్కారమే ధ్యానము అంటాడు. అంటే సజాతీయము అంటే ఆత్మభావాన్ని పెంపొందించుకుంటూ ఆ అనాత్మభావాలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని తొలగించుకుంటూ కేవలము ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉండడమే మనకు శాస్త్రయుక్తమైనటువంటి ధ్యానం. ఇది ప్రారంభ దశలో అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక నామాన్ని కానీ ఒక రూపాన్ని కానీ ధ్యానం చేయమంటారు. మొట్టమొదట మన మహర్షులు కొంతమంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, కొందరు రామచంద్రుడిని ఆరాధిస్తారు, కొందరు అమ్మవారిని ఆరాధన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ పలు రకములైనటువంటి ధ్యానములన్నీ కూడా మరి వారి వారి ఇష్టదేవతలపైన చేసేటివే కానీ ఇవన్నీ మరి పరోక్ష ధ్యానమే కానీ అపరోక్షం కాదు. అపరోక్షం ఎప్పుడు అంటే స్వస్వరూపానుసంధానమే అపరోక్ష స్థితి. కేవలము స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఉప్పు కల్లును నీళ్ళల్లో వేస్తే ఏ విధంగా కరిగి జలస్వరూపం అవుతుందో తద్విధముగానే ధ్యానం అనేటువంటిది మనకు ఆలోచనలు లేకుండా ఏకాగ్రత కలిగినప్పుడు జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యానుసంధానం ఏర్పడుతుంది. అయితే ఈ రెండుగా లేవు. అజ్ఞాన దశలో జీవుడు వేరు దేవుడు వేరు అనుకున్నాము. ఆలోచనల పరంపర ఆగిపోవడమే తాను ఆత్మస్వరూపుడై స్వరూపమాత్రుడై మిగులుతాడు. అది సూక్ష్మ బుద్ధి గల వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ధ్యానం అనేటువంటిది భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో చెప్పడం జరిగినది. అయితే ఈ ధ్యానం అనేటువంటిది 2 విధాలుగా ఉన్నది. వస్తు స్వరూపాన్ని గుర్తించడం, వస్తువు అంటే ఇక్కడ పరమాత్మ తత్వమే. అది ఇంద్రియాణ్య పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే మహత్తు శ్రేష్టము, మహత్తు కంటే అవ్యక్తము శ్రేష్టము, అవ్యక్తము కంటే పురుషుడు పరాకాష్ఠ. ఇట్లా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి లయం చేసుకుంటూ చివరకు పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడు తానేననేటువంటి సాక్షిగా మిగిలిపోవడం. ఇది సాక్షి ధ్యానం. ఇది ప్రారంభంలో రాదు. ఇక్కడ ధ్యానం చేసి మరొక అవస్థను పొందడం కానీ సర్వవ్యాపకమైన పరబ్రహ్మం ఒక అవస్థకు కుదించడం కానీ కాదు. ఈ ధ్యానం అనేది మనోబుద్ధులను పరిపాకం చేయడం కొరకు ఏర్పడినది. ఈ మనసు చాంచల్యంగా ఉన్నప్పుడు మన స్వరూపము అనుభవానికి రాదు. అందుకనే స్వచ్ఛమైన కొలంలో అడుగు భాగాన్ని చూడాలి అంటే జలం నిశ్చలంగా ఉండాలి. అలలుగా కదులుతూ ఉన్నప్పుడు జలము మనం అడుగు భాగాన్ని చూడలేము. అదే విధముగా మన స్వరూపాన్ని మనం గుర్తించాలంటే ఈ మనసు బుద్ధి చిత్తము ఇవి డోలాయమానంగా ఉండడం వల్ల మన స్వరూపాన్ని మనం గుర్తించలేము. అందుకని ఇంద్రియాలన్నీ కూడా చలిస్తూ ఉంటాయి. కాబట్టి మనసును ఏకాగ్రత పరుచుకున్నప్పుడు మనసుకు కూడా వెనకాలుండబడినటువంటి స్వరూపాన్ని తన స్వరూపాన్ని గుర్తించగలడు. కాబట్టి నా మనసు అంటాం, నా బుద్ధి అంటాం, నా చిత్తము అంటాం, నా శరీరం అంటాం. ఇవన్నీ తనకన్నా వేరుగానే ఉన్నవి. తానెవరు? తాను పరిపూర్ణ బ్రహ్మమాత్రుడే, పరమాత్మ స్వరూపుడే తాను. అందుకని ఈ నేననేటువంటిది మనం సూక్ష్మంగా విచారిస్తే ఈ నేను కూడా ఒక వృత్తే. ఆ మొదటి వృత్తి అయినా కూడా మొదటి తలంపు. ఆ మొదటి తలంపును ఆశ్రయించే నాది, నేను, వచ్చాను, వెళ్ళాను, పోయాను, చేశాననేటువంటివన్నీ కూడా ఆ మొదటి తలంపును ఆశ్రయించే ఉన్నవి. ఆ మొదటి తలంపు ఎక్కడ పుట్టిందో మనం కానీ బాగా అన్వేషణ చేసినట్లయితే ఆ మొదటి తలంపు కూడా ఆగిపోయి కేవలం తానుగా మిగిలిపోయినటువంటి ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోతాడు. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైనటువంటి పరిపూర్ణ బ్రహ్మమాత్రుడే తన స్వరూపమని మనకు సాధన దశలో మరి పరిపక్వత అవస్థ కలిగినప్పుడు ఈ అనుభవానికి వస్తుంది మనకు. కాబట్టి ధ్యానం అనేటువంటిది ముందు సుఖాసనములో కూర్చొని కదలకుండా శిలాప్రతిమ వలె ఉండవలెను. శిలాప్రతిమ వలె ఉన్నప్పుడు కొంతమందికి ప్రారంభ దశలో కొన్ని రూపాలు కనపడతాయి. ఇష్టదేవతా రూపం కనపడుతుంది, శబ్దం వినపడుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి. ఇవన్నీ కూడా క్రమక్రమేపీ ఆగినప్పుడు మనకు మరి ఆసనం సిద్ధవుతుంది. ఆ పాటికి ఆసనం సిద్ధైన వెంటనే ఎంతసేపు కూర్చోవాలన్నా కూర్చోగలము. 3 గంటల కాలం ఒకే ఆసనం మీద కూర్చోగలిగితే ఆసన సిద్ధి కలుగుతుంది. మనం మొట్టమొదటనే ఎంచుకోవాలి, సుఖాసనంలోన బాగా అవకాశం ఉంటే పద్మాసనంలోన, మరి వీరాసనంలోన,
స్వస్తికాసనములోన ఆసనములు పలు విధములు. కాబట్టి సిద్ధాసనము, సుఖాసనము, పద్మాసనము మనకు చెప్పడం జరిగినది. కాబట్టి ఈ ధ్యానం చేసేటప్పుడు శరీరము మరి కంఠము శిరస్సు సక్రమంగా నిలుపుకొని ఆ ప్రాణశక్తిని మెల్లమెల్లగా మనకు సుషుమ్నాలో ప్రయాణం చేస్తుంది. ఎందుకని ఎన్నెముక మనకు నిటారుగా ఉన్నది. కాబట్టి ఆ ధ్యానంలో మనకు ప్రాణశక్తి ఎప్పుడైతే పైకి వెళుతుందో దాంతోపాటు కుండలిని శక్తి కూడా వెళుతుంది పైకి. వెళ్ళినప్పుడు అద్వితీయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది మనకు. ఆత్మ అనగానేమి, పరమాత్మ అనగానేమి, జీవుడు అనగానేమి, జగత్ అనగానేమి, ఈశ్వరుడు అనగానేమి అనేటువంటి విచారణాత్మకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మేధస్సు పెరుగుతుంది, కంఠస్వరం మారుతుంది, ముఖ వర్చస్సు మారుతుంది, శరీరం తేలికవుతుంది. ఇవన్నీ కూడా మనకు యోగ సాధనలు చేసేటప్పుడు ప్రప్రథమన వచ్చేటువంటి అనుభవాలు, సూచనలు. కాబట్టి ఇలా మనం మరి కళ్ళు మూసుకున్నప్పుడు ఉన్నట్టుండి సూర్యకాంతి, చంద్రకాంతి కనిపించినట్టు, మరి పచ్చిక బయళ్ళు కనిపించినట్టు, ఎవరో రేపు వచ్చేటువంటి వాళ్ళు ఈరోజే మనకు తెలియబడము, ఇవన్నీ కూడా యోగా అనుభవాల్లో మనకు వస్తాయి. కానీ ఇది ఆత్మదర్శనం కాదు. ఆత్మదర్శనము నిరాలంబనము. ఏ రూపము కానీ ఏ శబ్దము కానీ ఏమీ గోచరించక తానుగా మిగిలిపోవడమే. అంటే గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ స్వస్వరూపమాత్రుడై మిగిలిపోతాడు. ఇదే జీవన్ముక్తావస్థ. కానీ ఈ ధ్యానంలో మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రప్రథమన మనము మనసును నిరోధించకూడదు. మొట్టమొదట వారి గురువును ప్రార్థన చేయాలి, ఇష్టదేవతను ప్రార్థన చేయాలి. కాసేపు ఏదైనా మంచి శ్లోకాలు చెప్పుకోవాలి. భగవద్గీతలో శ్లోకాలు కానీ ఏదైనా మన కంఠస్థమైన శ్లోకాలు చెప్పుకున్నప్పుడు మనసు నిశ్చలం అవుతుంది, మనసు శాంతిస్తుంది. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల. కాబట్టి అన్ని శాస్త్రములు కూడా ఈ మనసును అదుపు చేయమనే కదా. కాబట్టి రెండు పద్ధతులు ఉన్నవి. ఒకటి మనసును అదుపు చేసేదంతా యోగము, ధ్యానము, తపస్సు, వీటి ద్వారా మనసును అదుపు చేస్తారు. జ్ఞాన విచారణలో మనసుకు సాక్షిగా ఉంటారు. చెలిస్తూ ఉంటుంది మనసు, చిత్తము చింతిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మనోబుద్ధులకు సాక్షిగా ఉండేటువంటి అభ్యాసాన్ని జ్ఞాన విచారణలో వస్తుంది మనకు. కానీ ప్రారంభ దశలో ఇవి వెంటనే రావు. ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, సద్గ్రంథ పఠనం ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, సత్సంగం కూడా చేసుకుంటూ ఉండాలి మనం పెద్దల ద్వారా. ఇలా చేసుకున్నప్పుడు అనగ రాగము అతిశయుల్లుతు నుండు తినగ వేము తీయగ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మనం ఈరోజు 10 నిమిషాలు కూర్చున్నాము, రేపు ఒక అర్ధగంట కూర్చుంటాం. ఇలా 3 గంటల కాలము సునాయాసంగా కూర్చోగలిగేటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. ధ్యానము సిద్ధించిన తర్వాత త్రిపుటి రహితం అవుతుంది. మనం ధ్యానం ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలనుకున్నాం కదా. ఈ ధ్యానము నేను చేస్తున్నాను అనేటువంటి ఎరుక లేకుండా కేవలము సహజమైపోతుంది. ధ్యానంలో కూర్చున్న వెంటనే కేవలము స్వరూపానుభవం కలుగుతుంది మనకు. స్వస్వరూపమాత్రుడై మిగిలిపోతాడు. ఇంకా ధ్యానం చేయనక్కర్లేదు. ధ్యానం చేసేటప్పుడు ఈ నియమాలు పెట్టుకున్నాం మనము. ధ్యానం సిద్ధించిన తర్వాత ఇక బహుజన మధ్యంలో కూడా మనం ఆ స్థితి అలాగే ఉంటుంది. స్వరూపమాత్రుడై ఏ పని చేస్తున్నా కూడా తన ఎరుకను కోల్పోడు. అంటే శరీరం మనం కాదు కదా, ఈ శరీరం ఒక పరికరం. ఈ శరీరం ద్వారా కరచరణ అవయవాలు పనిచేస్తున్నప్పుడు కూడా వాటికి నేను సాక్షిగా ఉన్నాననేటువంటి సూక్ష్మ జ్ఞానం ఏర్పడుతుంది. అది తెచ్చుకుంటే వచ్చేది కాదు, ఈ సాధన వల్ల, అభ్యాసం వలన మనకు ఏర్పడుతుంది. అలా ఏర్పడకపోతే మన మహనీయులు, మహాత్ములు, మహర్షులు చెప్పి ఉండేవారే కాదు. వివేక చూడామణిలో జీవన్ముక్తుని లక్షణాలు చెప్పారు శంకరులు వారు. ప్రారబ్ధవశాత్తు జ్ఞాని, యోగి వీళ్ళు లోక వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా, లోక వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాకార వృత్తి స్థిరంగా నిలబడి ఉంటుంది అని చెప్పి మనకు శృతి ప్రమాణాన్ని చెప్తున్నారు. అంటే జీవన్ముక్త లక్షణంలో చెప్పడం జరిగినది. జీవన్ముక్త అవస్థ కలిగినప్పుడు ఇక మనం ఏం చేస్తూ ఉన్నా కూడా ఇంతకు పూర్వం మనము దృశ్యముతో మమేకమైనం. ఇప్పుడు సాధన పరిపక్వత వలన, మరి అభ్యాసం వలన నేను చైతన్య స్వరూపుడినే కానీ, నేను దృక్కు స్వరూపుడినే కానీ, నేను విషయనే కానీ విషయము కాదు
అని కేవలము స్వరూపమాత్రుడై ఏమి చేస్తూ ఉన్నా కూడా ఆ స్వరూపమాత్రుడై స్వరూపనిష్టలో ఉంటాడు. కాబట్టి దేహం మనం కాదు, దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యమే మనం. అందుకనే తలనొప్పి వస్తే నాకే తెలుస్తుంది, జ్వరం వస్తే నాకే తెలుస్తుంది, కడుపు నొప్పి వస్తే నాకే తెలుస్తుంది, ఆకలి వేస్తే నాకే తెలుస్తుంది, లోపల ఏమేమి జరుగుతున్నావో అవన్నీ కూడా నాకే తెలుస్తున్నాయి. కాబట్టి నేనెవరంటే ప్రజ్ఞానం బ్రహ్మ, నేను ప్రజ్ఞస్వరూపుడును. కాబట్టి నా శరీరంలో జరిగే ప్రతి విషయాలు, ప్రతి కదలిక కూడా నాకు తెలియబడుతున్నది. నేను సాక్షి స్వరూపుడును. అలాగే పిండాండంలో జరిగేటువంటి సమాచారంలో, పిండాండంలో జరిగే విషయాలన్నీ కూడా నాకు గోచరిస్తున్నాయి. కానీ బ్రహ్మాండంలో జరిగేటువంటి అన్నీ కూడా నక్షత్రాలు, సూర్యచంద్రాదులు, సమస్త విశ్వము కూడా నాకు గోచరిస్తున్నది. కానీ నేను దేహం అనుకుంటున్నాను, నేను దేహంతో నా నేత్రంతో చూస్తున్నాను అనుకుంటాం మనం సహజంగా. కానీ నేత్రానికి వెనకాలుండేటువంటి విద్యుత్తు ప్రమాణమై కోటి సూర్యుల ప్రకాశమానమైనటువంటి ఆత్మస్వరూపమే తన స్వరూపం. నేననేటువంటి చైతన్యం ఉంటేనే నేను సూర్యుడిని చూడగలుగుతున్నాను, ఆ చైతన్యం ఉంటేనే చంద్రుడిని చూడగలుగుతున్నాను, ఈ సమస్త ప్రపంచాన్ని వీక్షించగలుగుతున్నాను. వీక్షణము అంటే చూస్తున్నాను. కనిపించిన, అనిపించిన, వినిపించిన బ్రహ్మము కాదు, త్రిపుటి. కనిపిస్తే రూపమై ఉంటుంది, వినిపిస్తే శబ్దమై ఉంటుంది, అనిపిస్తే సంకల్ప వికల్పాలై ఉంటాయి. ఈ త్రిపుటికి కూడా నేను సాక్షిగా ఉన్నాను. నేను తెలుసుకుంటున్నానే కానీ అన్నిటినీ నన్ను తెలుసుకునేటువంటిది ఈ సృష్టిలోనే లేదు. నేను సర్వదృక్కును, నేను తుర్యస్వరూపాన్ని అని చెప్పి ఇక్కడే జాగ్రత్తలోనే మనము మరి తెలుసుకోవాలి. సుషుప్తావస్థలో తెలుసుకునేదానికి లేదు. సుషుప్తిని జాగ్రత్తావస్థకు మనము సుషుప్తావస్థను జాగ్రత్తావస్థతో పోల్చుకోవాలి. ఆ సుషుప్తిలో ఏ విధముగా ఏమీ తెలియకుండా కేవలము అనుభవైక వేద్యమై ఉన్నామో ఆ విధముగా ఇప్పుడు కూడా ఏమి చూస్తున్నా, ఏమి వింటున్నా, ఏమి మాట్లాడుతున్నా కేవలము సాక్షి మాత్రుడై ఉండడమే జీవన్ముక్తావస్థ. ఇదే సర్వాత్మభావం, ఏకాత్మభావం, బ్రహ్మాకార వృత్తి. కాబట్టి ఆయా విషయముల యందు ఇంద్రియములు పరిగెడుచున్నవే కానీ నేనేమీ చేయలేదని చెప్పి జ్ఞాని తలంచును లేదా తలంచుడు. అతనికి సంకల్ప వికల్పాలే ఉండవు. సంకల్ప వికల్పములకు కూడా తాను సాక్షిని అనేటువంటి జ్ఞానం మనకు అభ్యాసం వల్ల వస్తుంది. కాబట్టి చతుర్విధ మహావాక్యములు కూడా సద్గురువులు బోధ చేస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని సద్గురువులు బోధ చేస్తున్నారు. శిష్యులు శ్రవణం చేసినప్పుడు ఓహో ఇంత పూర్వం నేను ఎక్కడో పరమాత్మ ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు మరి శాస్త్ర ప్రమాణముతో సద్గురువులు నాకు బోధ చేశారు, నీవెవరో కాదు, నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడివే, ఈ సమస్తము పరమాత్మ స్వరూపమే అని బోధ చేసినప్పుడు ఆ మహావాక్యముల యొక్క అనుభవం మనకు వచ్చేస్తుంది. మహావాక్యముల అనుభవం మనకు ఎప్పుడు వచ్చేసిందో ఇక ఆత్మ విచారణ లేదు, కేవలము స్వరూపమాత్రుడే మిగిలిపోతాడు. ధ్యానము ద్వారా కూడా అదే విధముగా మరి ధ్యానము చేయగా మనోవృత్తులన్నీ ఆగిపోయి నిశ్చలమై మరి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క మనోబుద్ధులు తటస్థంగా ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు తాను సాక్షి మాత్రుడై మిగిలిపోతాడు. మరి కొలంలో ఉన్న అడుగు భాగం ఏ విధముగా అయితే మనకు స్వచ్ఛంగా కనపడుతుందో తద్విధముగానే తాను తటస్థంగా సాక్షి మాత్రుడై మిగిలిపోతాడు. ధ్యానములో మనము మరి ఈ ఆసనము సిద్ధయి ఉచ్ఛ్వాస నిశ్వాసల రహితమై కేవలము గాలి లేని చోట దీపం వల్లే మన స్వరూపం ప్రకాశిస్తుంది. అప్పుడు మనము స్వస్వరూప మాత్రులమై మిగిలిపోతాం. ఇక ధ్యానం చేయనక్కరలేదు. ధ్యానము అది ఇక ధ్యానం కాదు, జ్ఞానమే. కాబట్టి సకల వేదములు, ఉపనిషత్తులు సమస్తము కూడా చివరకు జ్ఞానస్వరూపాన్ని నీవు అనుభవానికి తెచ్చుకొని కేవలము సర్వాత్మ భావనలో మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. బోధిస్తున్నవి కూడా అందుకోసమే. కాబట్టి మనం అందరం కూడా మరి ఈ సాధన కొనసాగిస్తూ సాకారంగా మనం ధ్యానం చేసుకొని ఆ ధ్యానములో నిరాకార స్థితిని, ఆకారము లేనటువంటి తన స్వరూపాన్ని,
నేననే చైతన్యం ఉంటేనే ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, అన్వేషణ చేస్తున్నాను, భజన చేస్తున్నాను, కీర్తనలు పాడుతున్నాను, తీర్థయాత్రలకు వెళుతున్నాను. ఏ కార్యాలు చేయాలన్నా నేననేటువంటి స్పందన, ఆ ఉనికి ఉంటేనే నేను చేస్తున్నానని చెప్పి కేవలము సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై స్వస్వరూపమాత్రుడై మిగిలిపోతాడు. ఇది సిద్ధావస్థ. ఇది సద్యోముక్తి, జీవన్ముక్తి స్వరూపం. కాబట్టి అంతవరకు మనము సాధన చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. ఇవన్నీ చేసినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి యొక్క ప్రభావము మనకు ఆత్మజ్ఞానం అనుభవానికి వచ్చేస్తుంది. బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం అనగా స్వస్వరూపానుసంధానమే. బ్రహ్మము వేరు, జీవుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. ఇవన్నీ సాధక దశలో అనుకున్నాము. ఇవన్నీ చిట్ట చివరగా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనకు ఆ పరమాత్మ స్వరూపుడు తానేనని చెప్పి సర్వాత్మ భావన కలుగుతుంది. హరి ఓం.